అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు సింహరాశి వాళ్ళ ఫలితాలు తీసుకుందాం. అంటే ఈ చైత్ర మాసంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? గంటల పంచాంగం ప్రకారం ఏప్రిల్ నెల అనుకోవచ్చు. సింహరాశి వారికి నెలలో ఒడిదుడుకులతో నిండిన ఒకే అవకాశం ఉంటుంది. శని, రాహువు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు అనే 5 గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని పూర్తిగా ఈ 5 గ్రహాలు ప్రభావితం చేస్తాయి. జీవితంలో కొన్ని ఆకస్మికమైన మార్పులు సంభవించడానికి కారణమవుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుజుడు నెల ప్రారంభంలో 11వ ఇంట్లో ఉంటాడు. మరియు ఏప్రిల్ 3వ 12 ఇంట్లో ప్రవేశిస్తాడు. ఇది ఖర్చులను పెంచుతుంది వ్యయంలో పడటం వల్ల. అది కూడా వివాదాలకు సంబంధించిన ఖర్చులను పెంచుతుంది. కనుక వివాదాలకు దూరంగా ఉండాలి. విదేశాలకు వెళ్ళటం కూడా సాధ్యమవుతుంది. సూర్యుడు ఏప్రిల్ 14న 9వ రాశిలోకి వస్తాడు. మీ గౌరవ మర్యాదలని, పరపతిని పెంచుతాడు. ప్రొఫెషన్ని పెంచుతాడు. ఉద్యోగ స్థాయిని కూడా పెంచే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం చేసేవాడు జాగ్రత్తగా ముందుకు సాగాలి. లేకపోతే కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. చట్టపరమైన సమస్యలు చిక్కుకోకుండా ఉండండి. వైవాహిక సంబంధాల ఒడిదుడుకులు ఉంటాయి. అత్తగారింటితో మీ సంబంధాలు హెచ్చుతగ్గుతూ లోనవుతాయి. ప్రేమ సంబంధాలకు నెల ప్రారంభం కొంచెం బలహీనంగా ఉంటుంది. నెమ్మదిగా అనుకూలవంతం అవుతుంది. జాగ్రత్త. ఆర్థికంగా ఈ నెలలో కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులకు అయితే మంచి అనుకూలమే ఉంది. కెరీర్ పరంగా ఈ నెలలో మీకు మధ్యస్థంగా ఉంటుంది. దేవగురువైన బృహస్పతి ఈ నెలలో మొత్తం మీద 10వ ఇంట్లో కూర్చుని ఉద్యోగంలో మీ స్థానాన్ని, చదువులో మీ ప్రొఫెషన్ని మంచి గురు అనుగ్రహంతో ముందుకు తోస్తాడు కాబట్టి 10వ ఇంటి అధిపతైన శుక్రుడు మన శని, సూర్యుడు, బుధుడు మరియు రాహులతో కలిసి నెల ప్రారంభంలో అష్టమంలో ఉంటారు కాబట్టి మీకు ఏదైనా కుట్ర పట్ల జాగ్రత్తగా ఉండండి. అంతకు మించి అన్నీ కలిసే వస్తాయి. ఏప్రిల్ ప్రారంభం కాగానే 3 రోజులు కుజుడు 11వ ఇంట్లో ఉంటాడు. మరియు మీ ఆదాయాన్ని బాగా పెంచుతాడు. 3వ తేదీని ఇతను మీ 12వ ఇంట్లోకి వెళ్తాడు. దీనివల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శని, సూర్యుడు, రాహువు, బుధుడు, శుక్రుడు అనే 5 గ్రహాలు మీ అష్టమ ఇంట్లో ఉంటారు కాబట్టి మీ ఖర్చులు నిరంతరం పెంచుతారు. మీ సమయంలో ఏదో ఒక రకమైన రహస్యాలను పొందే అవకాశం ఉంది. కొంచెం ఆయుష్ హోమం లాంటివి చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అలా చేయటం వల్ల మీరు నష్టపోకుండా ఉపయోగపడుతుంది. ఏప్రిల్ నెలవారీ జాతకం ప్రకారం చూస్తే ఏంటంటే నెలలో ఆరోగ్యపరంగా కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. మీ రాశాధిపతి అయిన సూర్యుడు శని, రాహు, బుధులు, శుక్రులతో కలిసి అష్టమ ఇంట్లో కూర్చుని బాధలు కలిగిస్తారు. అతను ఆరోగ్యకారకుడు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. 3వ తేదీ నుండి కుజుడు 12వ ఇంట్లోకి వెడతాడు. కేతువు 2వ ఇంట్లో ఉన్నప్పటికీ మీ సమస్యలను పెంచుతారు. 5 గ్రహాలు మీరు మంచి అనుకూలాన్ని కలిగించినప్పటికీ వాటిలోని పాపగ్రహాలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. అలాగే బుధుడు మరియు శుక్రుడు వరుసగా 7 మరియు 12వ తేదీల్లో ప్రత్యక్ష స్థితికి వస్తారు. అప్పుడు ఈ పరిస్థితులు కొంత మెరుగవుతాయి. ఆ తర్వాత 14వ తేదీన ఉన్న రాశిలోనికి మేషంలోకి 9వ ఇంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. మీ ఆరోగ్య సామర్థ్యాన్ని బలపరుస్తుంది. మీ ఆరోగ్యం నెమ్మదిగా సరైన మార్గంలోకి వస్తుంది. అలాగే ప్రేమ సంబంధాల గురించి మాట్లాడితే నెల ప్రారంభంలో కొంచెం బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు 5వ ఇంటికి చూడటం వల్ల మీకు మీ ప్రేమైన వారి మధ్య వాగ్వివాదం జరిగే అవకాశం ఉంది. పుత్రుల విషయం, సంతాన విషయంలో కూడా కొంచెం కోరాల్సి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల 5వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి దీనికి అధికంగా ఉపయోగపరంగానే ఉంటుంది. గురుగ్రహం వల్ల ప్రేమ సంబంధాలు సాన్నిధ్యాన్ని, సానుభూతిని పొందేటమే కాకుండా ఒక అప్రిషియేషన్ కూడా పొందుతాయి. ఏప్రిల్ 12న పౌర్ణమి తర్వాత సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. దీనివల్ల మీ ఆర్థిక లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది. ఖర్చులు సంతృప్తికరంగా ఉంటాయి. అంటే అవసరాలకు అనుగుణంగా అడక్వేట్గా సరిపోతాయి. మీది ఆర్థికంగా కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సవాళ్ళను క్రమంగా బయటపడతారు ఉత్తరార్ధంలో. అలాగే దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ వైవాహిక జీవితంలో సామరస్యాన్ని పెంచుతుంది. మీ భాగస్వామితో మంచి సంబంధాలు బలపడటానికి ఇది అవకాశం ఉంటుంది. అంటే మీకు కొత్త వ్యక్తులతో సంబంధాలు మెరుగవుతాయి. కొత్త పార్ట్నర్స్ కలగడానికి కూడా అవకాశం ఉంది. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ సమయ నిర్వహణ నైపుణ్యాన్ని ఇస్తుంది. మీరు చేపట్టిన పనులు సరైన సమయంలో పూర్తి చేయగలుగుతారు. సంతానంపై చదువులను మీకు ఇష్టానికే వదిలేయండి.
వారి ఇష్టానికి చదువును వదిలేసినప్పుడు వారు మంచి ర్యాంకులు పొందే అవకాశం అయితే ఉన్నది. శుభకార్యాలు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తారు. మీ కుటుంబంలో వేడుకలు జరిగే అవకాశాలు సూచిస్తాయి. అలాగే మధ్యవర్తులను విశ్వసించవద్దు. ప్రతి విషయంలోనూ క్షుణ్ణంగా మీకు మీరుగా పరిశీలించుకుని మాత్రమే ధృవీకరించుకుని ముందుకు అడుగు వేయండి. గృహానికి సంబంధించిన మరమ్మతులు నిర్మాణాలు చేపడతారు. ఇంటిని మెరుగుపరచడానికి మీ చర్యలు తీసుకుంటారు. మీ ఇంట్లో మార్పులను చేస్తారు. పదవుల నుంచి తప్పించుకోవలసినటువంటి పరిస్థితి కొన్నిసార్లు వస్తుంది. కొన్ని బాధ్యతల నుండి విముక్తి కలగవచ్చు. అది మీకు మంచిది ఇస్తుంది. ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. మీ మనసులోని ఆందోళన తగ్గుతాయి. పెట్టుబడులకి ఇది తరుణం కాదు. ప్రస్తుత పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం కాదని సూచిస్తోంది. అంటే వ్యాపారాలు వృద్ధి అయితే చెందుతాయి, కానీ ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మీరు పెంచుకోవాలి. అన్నింటినీ సమయస్ఫూర్తితో తట్టుకుని ముందుకు వెళితే విజయం మీదే. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు పనిభారము, విశ్రాంతి లోపము, ప్రెషర్ కూడా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కలుగుతుంది. అలాగే వేడుకలు, వినోదాల్లో మంచి ఆకర్షణగా మీరు నిలిచినప్పటికీ స్ట్రెస్గానే ఉంటుంది. సామాజిక వేడుకల్లో పాల్గొంటారంటే సోషల్ స్టేటస్ కూడా పెరుగుతుంది. మరియు కొన్ని సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించి కొత్త మార్పులను చొరగొంటారు. ఆరోగ్య సమస్య నుండి బయటపడతారంటే ప్రతిరోజు సూర్య ఆరాధన చేయటం, ఆదిత్య హృదయం చదవటం మంచిది. అలాగే సూర్య భగవానుడికి సూర్యోదయం సమయంలో అర్ఘ్యం వదలటం కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే మహాశివుని ఆరాధించటం, ఇంట్లో అయినప్పటికీ శివాభిషేకం చేసుకోవచ్చు, లేదా దేవాలయ దర్శనం చేసి కూడా చేసుకుంటే మంచిది. అలాగే మీ ఉన్నత విద్యకు మంచి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కాకపోతే మనం కోరుకున్నది, ఆశించిన దాంట్లో మనస్సాక్షిని అనుసరించి కనుక ఆ మార్గంలో మునికెళ్తే అత్యంత విజయం మీరు సాధించగలుగుతారు. కాబట్టి వీళ్ళకి కొంచెం స్వేచ్ఛనివ్వవలసిందిగా వాళ్ళ తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు, ధన్యవాదాలు. అలాగే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఏంటంటే, మీకు అన్ని గ్రహాలు కూడా అష్టమంలో ఉండటం వల్ల ఏంటంటే, ఒక రకంగా ఇది వివాదానికి సంబంధించింది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని చిక్కులు కొందరి వల్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి రెస్ట్ తీసుకోండి. సమయానికి నిద్రపోవటము, సమయానికి ఆహారం తీసుకోవటం చేయండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. చక్కగా ఉన్నతమైనటువంటి అధికారులతోనూ, జీవిత పార్ట్నర్స్తోనూ మంచి అండగా నిలవటం అయితే మీకు జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, మీరు చేయవలసింది ఏంటంటే, ఈ సూర్యుడికి అర్ఘ్యం వదలటము, ఆదిత్య హృదయం చేయటము, ఎర్రని పూలతో అమ్మవారిని పూజించడం వల్ల ఈ వివాదాలంటి మీరు బయటపడతారు. ఇంతకు మించి నాకు తెలిసి మీకు పెద్దగా పరిహారాలు ఏమి అక్కర్లేదు. మీరు వీలైతే నవగ్రహ స్తోత్రం కూడా అంతా 6-7 నిమిషాలు పడుతుంది. రోజు ఒక్కసారి చదువుకోండి. అన్ని గ్రహాలు అనుకూలించి మీకు మంచి ఫలితాలు, అష్టమ స్థానంలో ఉన్న 5 గ్రహాలు మీరు అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు, ధన్యవాదాలు.